హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ జర్నలిస్ట్ సాయి. మనకు ఒక బ్రేకింగ్ న్యూస్ అందుతూ ఉందండి. నిజంగా ఇది ఒక మావోయిస్ట్ పార్టీకి భారీ ఎదురు దెబ్బ అని చెప్పచ్చు. ఎందుకంటే భారతదేశ అంతర్గత భద్రతకు దశాబ్దాలుగా సవాల్ విసురుతున్న మావోయిస్ట్ ఉద్యమం తాజాగా జరిగిన ఒక కీలక పరిణామంతో తీవ్రమైన ఎదురు దెబ్బ చవిచూసింది. 26కు పైగా సాయుధ దాడులకు నాయకత్వం వహించిన ప్రసిద్ధ మావోయిస్ట్ నాయకుడు హిడ్మా ఆంధ్రప్రదేశ్, ఛత్తీస్గఢ్, తెలంగాణ రాష్ట్రాల త్రిజంక్షన్ పరిధిలో జరిగిన భద్రతా దళాల ఎన్కౌంటర్లో ఆయన హతమయ్యారు. భద్రతా దళాలు అత్యంత కీలక లక్ష్యాల్లో ఒకటైన హిడ్మా మరణం నక్సల్ ఉద్యమానికి ఓ కోలుకోలేని దెబ్బగా నిపుణులు అభివర్ణిస్తున్నారు. 1981లో అప్పటి మధ్యప్రదేశ్లో జన్మించిన హిడ్మా మావోయిస్ట్ శ్రేణుల్లో అత్యంత వేగంగా ఎదిగారు. పీపుల్స్ లిబరేషన్ గెరిల్లా అంటే PLGAలో ఒక బెటాలియన్కు నాయకత్వం వహించారు. సిపిఐ మావోయిస్ట్ అత్యున్నత నిర్ణయాత్మక సంస్థ అయిన కేంద్ర కమిటీలో అతి చిన్న వయస్సులో సభ్యుడిగా నిలిచారు హిడ్మా. కేంద్ర కమిటీలో బస్తర్ ప్రాంతానికి చెందిన ఏకైక గిరిజన సభ్యుడు కూడా హిడ్మానే. ఇతని తలపై దాదాపుగా 50 లక్షల రివార్డు ఉంది. తాజా ఎన్కౌంటర్లో అతని భార్య రాజే అలియాస్ రాజక్క కూడా చనిపోయినట్టుగా సమాచారం. దండకారణ్యం మావోయిస్ట్ కార్యకలాపాలకు ఒక ప్రధాన కేంద్రంగా మారడానికి హిడ్మా వ్యూహాలే కారణం. సుక్మాలోని దాడులు, 2010 దంతేవాడ దాడి వంటి అనేక హింసాత్మక ఘటనల వెనుక హిడ్మా పాత్ర అత్యంత కీలకంగా ఉంది. హిడ్మా మరణంతో మావోయిస్ట్ ఉద్యమం దాదాపుగా అంతరించినట్టేనని భద్రతా నిపుణులు భావిస్తున్నారు. ఈ అభిప్రాయానికి ప్రధాన కారణాలు ఏంటంటే నాయకత్వ సంక్షోభం. హిడ్మా బస్తర్ ప్రాంతంలో గిరిజన సమాజాన్ని ప్రభావితం చేయగలిగిన ఏకైక శక్తి. అతని మరణం దిగువ శ్రేణి కేడర్ను పూర్తిగా నిరుత్సాహపరుస్తుంది. అతని స్థానాన్ని భర్తీ చేసే సమర్థవంతమైన నాయకులు ఇప్పటిక లేరని చెప్పచ్చు. హిడ్మా వంటి అగ్రనేతలు వారి భార్యలు కూడా భద్రతా దళాల వల నుంచి తప్పించుకోలేకపోవటం దళాల వద్ద ఉన్న ఖచ్చితమైన ఇంటెలిజెన్స్ సామర్థ్యాన్ని నిరూపిస్తుంది. పాతతరం నాయకులు నక్సల్ ఉద్యమంలో ఇంకా అజ్ఞాతంలో ఉన్న గణపతి, తిరుపతి వంటి పాతతరం అనారోగ్యంతో నాయకులు ఇప్పుడు భద్రతా దళాలకు సులభమైన లక్ష్యాలుగా మారే అవకాశం ఉంది. ఎందుకంటే కేంద్ర కమిటీలోని నటోరియస్ మావోయిస్ట్ నాయకుడు హిడ్మాయే దొరికిపోయాడు. ఇక మిగతా వారు ఎంత? ఆల్రెడీ కొందరు చనిపోయారు, కొందరు లొంగిపోయారు. హిడ్మా మరణం కేవలం ఒక నాయకుడి పతనం కాదు, ఇది కేంద్ర కమిటీకి చెందిన ఒక కీలకమైన గిరిజన ముఖం కనుమరుగు కావటం. బస్తర్ అడవుల్లో ఇక మావోయిస్ట్ ఉద్యమానికి మద్దతు లభించడం దాదాపుగా కష్టమవుతుంది, ఇక అసాధ్యం అని చెప్పచ్చు. తూర్పు కనుమల్లోని ఆంధ్ర, ఛత్తీస్గఢ్, తెలంగాణ వీటిని త్రిజంక్షన్ అని పిలుస్తారు. అంటే మావోయిస్ట్ రహస్య స్థలాలకు నిలయం. ఈ ప్రాంతంలోని ఎన్కౌంటర్ జరగటం భద్రతా దళాలు ఈ కోటలోకి చొచ్చుగల సామర్థ్యాన్ని పెంచుకునే సూచిస్తుంది. ఎన్కౌంటర్ స్థలంలో 6 తిరుగుబాటుదారుల మృతదేహాలు కనిపించాయని, ఆపరేషన్ ఇంకా కొనసాగుతుందని సమాచారం. నక్సలిజం భవిష్యత్తును ఈ మరణం ఎలా ప్రభావితం చేస్తుందో తెలుసా? లొంగుబాట్లు పెరిగిపోవటం, నాయకులు లేకపోవటం, చిన్న కేడర్ సభ్యులు ఆయుధాలు విడిచిపెట్టి లొంగిపోయే అవకాశాలు గణనీయంగా పెరిగిపోతాయి. దండకారణ్యం, ACB ప్రాంతాల్లో మావోయిస్టుల సంచారం, ఈ దాడులు కూడా పూర్తిగా తగ్గిపోతాయి. ఇక హింస తగ్గితే ప్రభుత్వం ఈ ప్రాంతాల్లో మౌలిక సదుపాయాలు, విద్య, ఆరోగ్యం, సంరక్షణ వంటి అభివృద్ధి కార్యక్రమాలను మరింత వేగం చేయడానికి అవకాశం లభిస్తుంది. హిడ్మా పతనం మావోయిస్టులకు ఒక విషాద ఘట్టమైతే భారతదేశ అంతర్గత భద్రతకి ఇది ఒక గొప్ప విజయం. మిగిలిన అగ్రనాయకులైన గణపతి, తిరుపతి వంటి వారు భద్రతా దళాల వల నుంచి ఎంతకాలం తప్పించుకోగలరు? నక్సలిజంపై భారత ప్రభుత్వం సాగిస్తున్న పోరాటం ఇక తుది దశకు చేరినట్టేనని స్పష్టమవుతుంది. అయితే ఈ హిడ్మా గురించి ఒకసారి మనం మాట్లాడుకుంటే, ఆయన మావోయిస్ట్ నాయకుడు హిడ్మా భద్రతా దళాలపై జరిగిన అనేక ప్రాంతక దాడులకు ప్రధాన సూత్రధారి. అతని వ్యూహాలు భారత అంతర్గత భద్రతకు దశాబ్దాల పాటు పెను సవాలుగా ఉన్నాయి. ప్రధానంగా చెప్పుకోవాలంటే దంతేవాడ, ఈ ఏప్రిల్ 2010లో జరిగింది. ఈ దాడిలో దంతేవాడ ఛత్తీస్గఢ్ ప్రాంతంలో జరిగింది. దాదాపుగా 76 మంది CRPF జవాన్లు ఇందులో చనిపోయారు. ఆ నక్సల్ చరిత్రలో భద్రతా దళాలపై జరిగిన అత్యంత ఘోరమైన దాడులు ఒకటిగా పరిగణించబడుతుంది. ఈ దాడి వ్యూహ రచనలో హిడ్మా కీలక పాత్ర పోషించారు. ఇక్కడ సెకండ్ది దర్బా వ్యాలీ దాడి, ఇది 2013లో జరిగింది. 30 మందికి పైగా మరణించారు. వీరిలో ఛత్తీస్గఢ్ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీకి చెందిన అగ్రనాయకులు మహేంద్ర కర్మ, నందకుమార్ పటేల్, VC శుక్లా కూడా ఉన్నారు. ఇది రాజకీయ నాయకత్వాన్ని లక్ష్యంగా చేసుకొని వ్యవస్థను దెబ్బతీసేందుకు హిడ్మా బెటాలియన్ చేసిన అత్యంత పకడ్బందీ హింసాత్మక దాడి. దాని తర్వాత 2017లో సుక్మాలో దాడి జరిగింది. ఛత్తీస్గఢ్ ప్రాంతం దాదాపు 24 మంది CRPF జవాన్లు ఇందులో చనిపోయారు. హిడ్మా ఆపరేషన్ల ప్రధాన సూత్రధారిగా నిరూపించుకున్న మరో దాడి ఇది. ఎందుకంటే ఆయన ఆపరేషన్స్ బాగా చేస్తారని పేరు. ఇక 2021లో సుక్మా, బీజాపూర్ సరిహద్దులో ఒక దాడి జరిగింది. ఈ దాడిలో దాదాపుగా మనకి 22 మంది మరణించారు, 31 మంది గాయపడ్డారు.
హిడ్మా స్థావరాన్ని లక్ష్యంగా చేసుకొని భద్రతా దళాలు వెళ్ళగా హిడ్మా వారిని ఉచ్చులోకి లాగి ఎదురుదాడి చేయడంలో విజయం సాధించాడు. ఇక నెక్స్ట్ ఓర్పల్ మెట్టదాడి 2007లో జరిగింది. ఇది ఛత్తీస్గఢ్ ప్రాంతంలో సిఆర్పిఎఫ్ దళాలపై జరిగిన ఈ దాడిలో ప్రాణ నష్టం కలిగించడం ద్వారా హిడ్మా మావోయిస్ట్ శ్రేణుల్లో కమాండర్గా ఎదిగేందుకు మార్గం సుగమం చేసింది.